ఇప్పుడు తెలంగాణలో అర్జెంటుగా చర్చించాల్సిన ముచ్చటేంది తెలుసా? మాట్లాడుకోవాల్సింది ఏందో ఎరికేనా? అవు కరెక్ట్ చెప్పిండు మీరు, కాళేశ్వరం ముచ్చటే. ఎందుకంటే తెలంగాణలో ఎంత ఎతికినా ఏరే తక్లీఫ్లు లేవు కాబట్టి కాళేశ్వరం ఇప్పుడు చర్చ జరపకుంటే పబ్లిక్ మస్తు నష్టం జరుగుతుంది కాబట్టే ఇప్పుడు అసెంబ్లీలో చర్చలు పెడుతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అవు కదా సారు, యూరియా కష్టాల గురించి ఇప్పుడెందుకు సారు? వరి కోతలప్పుడు మాట్లాడుకోవాలి, కళ్ళంలో వడ్లు ఆరబెట్టుకునేటప్పుడు యూరియా గురించి మాట్లాడాలి. అప్పుడైతేనే రైతులకు న్యాయం జరుగుతుంది. అట్లనే వరదల చిక్కి పానాలు పోయిన దాని మీద, జనం తిప్పల పడుతున్న దాని మీద అసెంబ్లీలో చర్చ ఇప్పుడెందుకు సారు? ఓ ఏడాది తర్వాత దాని గురించి ఆలోచన చేస్తే మంచిగుంటది గాని యాళ్ళ ఇప్పుడు యూరియా గురించి వరదల గురించి చర్చలు కరెక్ట్ కాదు సారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు. గ్రామాలు, పట్టణాల పారిశుధ్య నిర్వహణ, ఈ అంటు రోగాల మీద చర్చించాలని అడిగాం. గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక 100కు పైగా విద్యార్థుల మరణం, విష జ్వరాలపైన చర్చించాలని కోరాం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల గాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం. గవాటి మీద ఎందుకు సారు చర్చ? విష జ్వరాల గురించి ఎండాకాలంలో మాట్లాడుకోవాలి. గురుకులాల పిల్లల సావులు, విద్యార్థుల ఫీజుల గురించి చదవంతా అయిపోయినాక మాట్లాడుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, పీఆర్సీ ఇవ్వకపోవడము, 5 డిఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం. ఉద్యోగుల ముచ్చట కూడా అంత పెద్ద ముచ్చటేం కాదు, అసలు సమస్యలే లేవు సారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క కాళేశ్వరం ముచ్చట ఒకటే మస్తు అర్జెంట్ అంశం. అది మాట్లాడుకుంటే పబ్లిక్ అల్లకల్లోలం అవుతారు. అందుకే దాన్నే మాట్లాడాలని చూస్తున్నది సర్కారు. ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. అదే ఎంత పని చేసిండ్రు సారు. కాళేశ్వరం నివేదిక మీద మాట్లాడితే కడమ సమస్యలన్నీ తీరుతాయని కాంగ్రెస్ సర్కారు అనుకుంటాంది కావచ్చు. గా ముచ్చటొద్దు సారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసబెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప, బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య? కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. కాళేశ్వరం ఒక్కటే చాలు, దాని మీదనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు కన్ను. అసలు యూరియా సమస్య లేదని కాంగ్రెస్, బీజేపీలు అంటుంటే మీరెన్నిసార్లు చర్చ పెట్టాలంటున్నారు? వాటి మీద చర్చ పెడితే వాళ్ళ ముఖాలు వాడిపోతాయి కదా సారు. అందుకే వద్దంటున్నారు కావచ్చు.